మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, బుద్ధి ఉగ్రత నుండి కాపాడునా అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి అందరూ కూడా బైబిల్స్ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ రాసుకునే వాళ్ళైతే నోట్బుక్స్ మీరు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నేను చూడటం లేదు కదా అని మీరు అనుకోకండి. ఎవరైతే చూడకూడదో ఆయనే చూస్తున్నాడు. కాబట్టి పైన దేవుడు చూస్తున్నాడు. మీరు ఎలా వింటున్నారో, ఎంత శ్రద్ధగా వింటున్నారో, ఆ విన్న వాక్యాన్ని మీరు ఎలా అవలంబిస్తున్నారో ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి బహుశ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. మంచిది. మనం ఆలోచన చేయబోయే అంశం మరలా చెబుతున్నాను, బుద్ధి ఉగ్రత నుండి కాపాడునా అనే ఒక అద్భుతమైన లెసన్ ని మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మంచిది. ఇంతకుముందు మనం అందరం కూడా బైబిల్ రీడింగ్ లో మనం చదివినట్టుగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో ఏమనుందంటే, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని మనము చదువుకుంటున్నాము. అంటే ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు పలుకుతున్నారు అన్నప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, జాన్ ద బ్యాప్టిస్ట్ అంటారు ఇంగ్లీష్ లో అయితే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, శాస్త్రులు పరిసయ్యులు వారు బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా అంటున్నాడు. ఎవరైనా కూడా, అయ్యగారు నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సర్ప సంతానం అని మనం అన్నాం అనుకోండి, ఇంకోసారి చర్చిలో కనపడ్డాం. కాబట్టి వారిని చూసి, శాస్త్రులను పరిసయ్యులను చూసి అంటున్నాడు, సర్ప సంతానమా అంటే మన భాషలో పాము పిల్లలారా అంటున్నాడు, పాము పిల్లలారా అంటున్నాడు. సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులతో ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళు మారు మనసు లేని బ్రతుకులు వీళ్ళవి. అందుకే యేసుక్రీస్తు వారు తిట్టకుండా మళ్ళా తిడతాడండి వీళ్ళని. ఎక్కడంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో స్టార్ట్ అయితే చూడండి వీళ్ళని, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా అంటే, అయ్యో అంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారే ఎంతో బాధపడుతున్నాడు. ఆ 23వ అధ్యాయం తర్వాత మీరు అందరూ చదువుకోండి. అంటే వీళ్ళు మేము మారు మనసు పొందుకున్నాము అని చెబుతారు. ఈ శాస్త్రులు పరిచయాలు ఎవరంటే వీళ్ళు మేము మారు మనసు పొందుకున్నాము అని చెబుతారు, కానీ వాళ్ళ బుద్ధి మారదటండి, వాళ్ళ బుద్ధి మారదట. అందుకే వాళ్ళకు చెబుతున్నాడు, రాబోతున్న శిక్ష, ఇదిగో రాబోతున్న ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే ఆ ఏదో ఉగ్రత రాబోతుంది, ఏదో శిక్ష రాబోతుంది, దాని నుండి తప్పించుకోవాలి అంటే బుద్ధి కావాలి అంటున్నాడు, బుద్ధి కావాలి అంటున్నాడు. ఆ బుద్ధి కూడా ఎప్పుడు రావాలి అంటేనండి, ఉగ్రత రాకముందే బుద్ధి రావాలి, ఉగ్రత రాకముందే బుద్ధి రావాలి. అప్పుడే మనము ఉగ్రత నుంచి మనము తప్పించుకుంటాము. ఉగ్రత రాకముందే బుద్ధి రాకపోతే ఉగ్రతలో మనం పడిపోతాము, ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి ఏదో రాబోతున్న ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకు బుద్ధి కావాలి. అందుకే అంటున్నాడు, బుద్ధి చెప్పిన వాడు ఎవడు, బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు, బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు. ఇంతకీ మనుషులకు బుద్ధి అనేది ఎప్పుడు వస్తుంది? పోనీ బుద్ధి చెబుతున్నారు అనుకోండి, బుద్ధి చెబుతుంటే పోనీ మనుషులు ఏమైనా అంగీకరిస్తారా? మీరు ఆలోచించండి, మనుషులు ఏమైనా అంగీకరిస్తారా? ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారే వెళ్ళిపోయి హేరోదుకు బుద్ధి చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? ఇదిగో నీ సహోదరుని భార్యను ఉంచుకొనటం నువ్వు చేసిన నేరం, అది నువ్వు తప్పు చేశావు, అది తప్పు అని ఎప్పుడైతే బుద్ధి చెప్పాడో అండి, అది నచ్చక పగపట్టి చంపేశారు. దయచేసి ఎవరు మ్యూట్ చేయండి. అది నచ్చక ఏం చేశారండి? అమ్మ ఎవరో మ్యూట్ చేయండి అమ్మా, ఇప్పటిదాకా సైలెన్స్ గా ఉంది. అది నచ్చక ఏం చేశారంటే యోహాను గారిని పగపట్టి, ఇదిగో యోహాను గారిని చంపేశారు. అంటే బుద్ధి చెబితే మనిషికి నచ్చదు,
అమ్మ ఎవరో మ్యూట్ చేయండి, దయచేసి మ్యూట్ చేయండి. అమ్మ ఎవరో మ్యూట్ చేయండి దయచేసి. నా వాయిస్ నాకే వినబడుతుంది, ఒకసారి చూసుకోండి అమ్మ, మొబైల్ చూసుకోండి దయచేసి ఎవరైనా. హలో రైట్ అమ్మ, మళ్ళీ సౌండ్ వస్తుంది, దయచేసి ఒకసారి చూసుకోండి అమ్మా. ఎవరో కానీ డిస్టర్బెన్స్ చేయకండి అమ్మా, మీకు దయచేసి డిస్టర్బెన్స్ చేయకండి. ఎవరో మొబైల్ ఒకసారి చూసుకోండి అమ్మా, దయచేసి డిస్టర్బెన్స్ చేయకండి అమ్మా. దయచేసి మా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దయచేసి మీరందరూ కూడా మొబైల్ దగ్గర కూర్చున్న వాళ్ళైతే వినే వాళ్ళైతే వినండి, లేదంటే కట్ చేసి మీ పనులు మీరు చేసుకోండి. రైట్, మంచిదండి. మరి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, అందరూ కూడా పాత నిబంధనలో చిన్న ప్రవక్తలో ప్రవక్త ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆమోసు గ్రంథము. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. అంటే బుద్ధి చెప్పుచున్న వారిని మనుషులు ఇష్టపడరు. అందుకే కదండి హేరోదు ఎప్పుడైతే యోహాను గారు జాన్ ద బ్యాప్టిస్ట్ ఎప్పుడైతే అన్నాడో, ఇదిగో నువ్వు చేసింది తప్పు, నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు, నువ్వు తప్పు చేసావని ఎప్పుడైతే బుద్ధి చెప్పాడో, ఇక వెంటనేనండి ఆయనను చంపేయటం జరిగింది. మనందరికీ తెలుసు. అంటే బుద్ధి చెప్పుచున్న వాళ్ళను ఎవరు కూడా ఇష్టపడరు. బుద్ధి చెప్పే బోధ ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరిని ఇష్టపడతారంటే మాయగాళ్ళని ఇష్టపడతారు. మనం చెప్పుకున్నాం కదండి ఆదివారం, ఏదో దేవునితో 2017లో చర్చలు జరిగాయట. అక్కడ స్థలాలు కూడా, దేవుడు ఇంటి పక్కనే స్థలాలు కూడా అంట. ఇవన్నీ చెప్పి అవన్నీ నమ్మి కొంతమంది కొనుక్కున్నారంటే మీరు ఆలోచించండి. అంటే ఎవరిని ఇష్టపడతారు? మాయగాళ్ళని ఇష్టపడతారు. చెమటలో నుండి అభిషేకం వస్తుందంటే ఇష్టపడతారు. లేనిపోని రోగాలు, లేనిపోనివి తగ్గిపోతున్నాయి, లేనిపోనివి చెబితే మనుషులు ఇష్టపడతారు. అందుకే బుద్ధి చెప్పుచున్న వారిని మాత్రము పగ పెట్టుకుంటారు. మరి బుద్ధి రాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి, ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేము. బుద్ధి అనేది మనకు లేకపోతే ఉగ్రతను మనం తప్పించుకోలేము. కాబట్టి మరి మనిషికి ఎవరు బుద్ధి చెప్పాలి? ఇంతకుముందు యోహాను గారు అన్నారు కదండి, రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు కదా. మరి ఎవరు బుద్ధి చెప్పాలి? మనుషులకు ఎవరు బుద్ధి చెప్పాలి అన్నప్పుడండి మనం ఆలోచన చేయగలిగితే, పాత నిబంధనలో ఒకప్పుడు ప్రవక్తలు బుద్ధి చెప్పారు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బుద్ధి చెప్పారు, ఆ తర్వాత అపోస్తులు బుద్ధి చెప్పారు, ఆ తర్వాత సేవకులు బుద్ధి చెప్పాలండి. ఎందుకయ్యా బుద్ధి చెప్పాలి అంటే, మీరు ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే మనకు బుద్ధి అవసరము అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచిద్దాము దయచేసి. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము దయచేసి 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 18వ వచనము. ఇది 7వ సంఘము, లవోదికయ సంఘముతో 14వ వచనములో లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. లవోదికయ సంఘముతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 18వ వచనానికి వచ్చేసరికి, నీవు ధన వృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకును తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. లవోదికయ సంఘానికి బుద్ధి లేదటండి. బయటి వాళ్ళకు కాదు, ఒక సంఘానికే బుద్ధి లేకపోతే ఇక ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటుందో మీరు ఆలోచించండి. అందుకేనండి ఈ లవోదికయ సంఘానికి యేసుక్రీస్తు వారు నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను
ఒకనాడు యేసుక్రీస్తు వారు బుద్ధి చెప్పారు, ఆ తర్వాత అపోస్తులు కూడా బుద్ధి చెప్పారండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు దయచేసి 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 20వ అధ్యాయము 31వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇంతకీ పౌలు గారు కూడా 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక 3 సంవత్సరాలు బుద్ధి చెప్పాడటండి. 3 సంవత్సరాలు బుద్ధి చెప్పాడట. ఇంతకీ ఏ సంఘానికి బుద్ధి చెప్పాడు ఆయన? 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. అంటే ఎఫెసు సంఘానికి 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి అపోస్తులుడైన పౌలు గారు బుద్ధి చెప్పాడటండి. బుద్ధి చెప్పాడట. అంటే ఒక సేవకుడు సంఘానికి బుద్ధి చెప్పాలి. సేవకుడు సంఘానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటేనండి, బుద్ధి చెప్పకపోతే ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేము. అందుకే బుద్ధి చెప్పే సేవకులను ఇష్టపడతారా? మీరు ఆలోచించండి. బుద్ధి చెప్పే సేవకులు మనకు అవసరం లేదు. బుద్ధి చెప్పే సేవకులు మనకు ఇష్టపడమనము. అలాగే బుద్ధి చెప్పే తల్లిదండ్రులను పిల్లలు ఇష్టపడరు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే ఒక తండ్రి ఖండించి బుద్ధి చెబుతుంటే అలాంటి తండ్రిని కూడా పిల్లలు ఇష్టపడరు. కాబట్టి 3 సంవత్సరాలంది కన్నీళ్లు విడుచుచు మానక రాత్రి మవళ్ళు ఎఫెసు సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు బుద్ధి చెప్పాడట. ఇంకా మీరు చూడగలిగితే ఆయన మాట్లాడుతూ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలననే సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే యేసుక్రీస్తు వారిని ప్రకటించినప్పుడు ఆ బోధలో ఏముండాలి అంటే బోధ ఉండాలి, అందులో బుద్ధి ఉండాలి అంటున్నాడు. ఎందుకయ్యా బుద్ధి చెప్పుచు అంటున్నాడు? ఎందుకయ్యా బుద్ధి చెప్పేదిగా మన బోధ ఎందుకు ఉండాలయ్యా అంటే మనము క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మనం నిలబడాలి అంటే మనము చెప్పే బోధలో ప్రసంగాలలో ఇదిగోనండి బుద్ధి ఉండాలి. బుజ్జగింపులు కాదు, బుద్ధి ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే ఇదిగో ఎప్పుడైతే మన ప్రసంగాల్లో బోధ ఉంటుందో బుద్ధి ఉంటుందో అదిగో వాళ్ళు క్రీస్తు ఎదుట నిలవబడతారు. ఎలాగంటే సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నిలవబడతారు. బుద్ధి చెప్పే సేవకులను ఎలా ట్రీట్ చేయాలో కూడా చెప్పాడండి. ఎలా వారిని గణపరచాలో కూడా చెప్పాడండి. బుద్ధి చెప్పే సేవకులను మీరు ఆలోచన చేయగలిగితే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక పక్క పుస్తకమేనండి. కొలసి పక్క పుస్తకము. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు దయచేసి మనము చదువుకుందాము. 5వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అంటే అంగీకరించండి అని అర్థము. అంటే మనకు ఎవరైతే బుద్ధి చెప్పే బోధలు చేస్తున్నారో వారిని అంగీకరించండి అని చెబుతూ వారి పనిని బట్టి వారిని ప్రేమతో
మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. అంటే బుద్ధి చెప్పే సేవకులను ఏమంటున్నాడు అంటే మిక్కిలి ఘనముగా ఎంచవలెను, మిక్కిలి ఘనముగా ఎంచవలెను అంటున్నాడు. బుద్ధి చెప్పే సేవకులను గణపరచాలి అంటున్నాడు. కానీ ఒకనాడు జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్టిజం ఇచ్చే యోహాను గారు ఎప్పుడైతే ఇదిగో హేరోదుకు బుద్ధి చెప్పాడో, హేరోదియకు కోపం రావటమో, అతని తలను తెగనరకటం అనేది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి బుద్ధి చెప్పుచున్న వారిని గణపరచాలి అంటున్నాడు. మిక్కిలి ఘనముగా ఎంచాలని వేడుకుంటున్నాడటండి పౌలు గారు, వేడుకుంటున్నాడు. ఇంకా మీరు చూడండి, తిమోతి గారు కూడా చెబుతూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. వాక్యమును ప్రకటించుము తిమోతి, వాక్యమును ప్రకటించుము తిమోతి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. అంటే ఖండన ఉండాలి మన బోధలో, గర్దింపు ఉండాలి మన బోధలో, బుద్ధి ఉండాలి. అందుకే బుద్ధి చెప్పుచు అంటున్నాడు. ఎందుకయ్యా బుద్ధి చెప్పాలి అంటే, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలి అంటే మనకు బుద్ధి అవసరము అంటున్నాడు. మరి ఎవరయ్యా బుద్ధి చెప్పాలి అంటే, ఒకనాడు యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తులు చెప్పారు, ఇదిగో సేవకులు చెప్పారు. ఆ తర్వాత మనం చూడగలిగితే పాత నిబంధనలో ప్రవక్తలు కూడా బుద్ధి చెప్పారు. ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకు బుద్ధి అవసరము అంటున్నాడు. చాలా మంది అంటారు కదండి, ఏదన్నా తప్పు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఏదైనా పెద్ద వయసు తప్పు చేశారు అనుకోండి, ఏదైనా పెద్ద వయసులో తప్పు చేస్తే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని అంటాం మనం. ఎవరైనా మాట్లాడే విధానం రాకపోయినా, ఏదన్నా వాళ్ళు చెయ్యరాని చేసినా వాళ్ళకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదండి అని మాట్లాడతారు. కొంతమంది తప్పు చేసి అయ్యో ఆ టైంలో నా బుద్ధి ఏమైపోయిందని బాధపడతా ఉంటారు. కాబట్టి మనకు బుద్ధి అనేది ఎందుకయ్యే అవసరము అంటే, ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకు బుద్ధి కావాలి అంటున్నాడు. ఇంతకీ మరి మరొక ప్రశ్న ఏంటంటే, అసలు బుద్ధి అంటే ఏమిటి? మనం ఆలోచన చేయగలిగితే అసలు బుద్ధి అంటే ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, అసలు బుద్ధి అంటే ఏంటండి? మరి బుద్ధి అంటే ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, అసలు ఏంటిది బుద్ధి అంటే? మనం బైబిల్లో నుండి మరలా మనం చూడగలిగితే, దయచేసి ఇంతకుముందు మీరు చదివారు, అది గ్రహించారో లేదో, మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇంతకుముందు మనం చదువుకున్నదే, అది మీరు గ్రహించారో లేదో ఒకసారి మరలా మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. అతడు పరిసయ్యులలోనూ సద్దుకైలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అక్కడే ఉందండి. బుద్ధి అంటే ఏమిటి అన్నదానికి ఆన్సర్ ఈ 7వ వచనంలోనే ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఏంటంటే ఇప్పుడు మనము నుప్పును ముట్టుకుంటే కాలుతుంది అని మనం చెప్పామనుకోండి. నుప్పును ముట్టుకుంటే కాలుతుంది అని మనం చెప్పామనుకోండి. దాది కాలుతుంది అని మనము ముట్టుకోకుండా ఉండటమే దాన్నే ఏమంటారంటే బుద్ధి అంటారు. అంటే ఏంటిది బుద్ధి అంటే ఏంటిదండి? మరి వర్షాకాలం మనం ఆలోచన చేయగలిగితే స్తంభాలు కూలిపోవటం కానివ్వండి, అన్నీ కూడా జరుగుతాయి. మొన్న ఒక వీడియో మీరు కూడా చూసే ఉంటారు. రోడ్ అంతా కూడా ఏమైపోయిందంటేనండి, గుంటలు ఉందండి. అది ఏ ప్రాంతంలోనో కానీ రోడ్ అంతా గుంటలు ఉంటే పాపం ఒక ఆయన ఒక రెడ్ కలర్ అది తవాలో మరి ఏందో పట్టుకొని అక్కడ ఆ దగ్గరికి రాగానే ఒక ఆయన జెండా అది ఒక కర్రకు కట్టి జెండా లాగా ఊపుతున్నది. ఇక్కడ స్లో చేసుకోండి, ఆగండి అని ఊపుతుంటే ఒక ఆటో ఆయన స్పీడ్గా రావటము, అక్కడ పడిపోవటం అనేది జరిగింది. అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా స్పీడ్గా వచ్చి ఆ గుంటలో పడిపోవటం జరిగింది.
అంటే బుద్ధి అంటే ఏంటంటే, ఇదిగో బుద్ధి అంటే ఏంటంటే, ఇది ఇది ముట్టుకుంటే నీకు కాలుతుంది, ఇది ముట్టుకుంటే నీకు కాలుతుంది అని చెప్పినప్పుడు దానిని ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటమే దాన్నే ఇదిగో బుద్ధి అంటారు, దాన్నే బుద్ధి అంటారు. ఇదిగో అగ్నిగుండం ఉంది, అగ్నిగుండం ఉంది, ఇదిగో అగ్నిగుండానికి మీరు వెళతారు కాబట్టి జాగ్రత్త అని ఎప్పుడైతే మనం చెప్పామో అగ్నిగుండానికి వెళ్లకుండా జాగ్రత్తగా బ్రతకడమే దాన్నే ఏమంటారు అంటే దాన్నే బుద్ధి అంటారు, దాన్నే బుద్ధి అంటారు. కాబట్టి చెడు చేసిన తర్వాత ఇదిగో అనుభవించటం కాదండి బుద్ధి అంటే, చెడు చేసిన తర్వాత బాధపడటం కాదు. ఇదిగోనండి ఆ చెడు చెయ్యకుండానే జాగ్రత్త పడటం, దాన్ని ఏమంటారంటే దాన్నే బుద్ధి అంటారు, దాన్నే బుద్ధి అంటారు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఉగ్రత రాబోతుంది, ఒక ఉగ్రత రాబోతుంది, దాని నుంచి వీళ్ళు తప్పించుకుంటే ఎవరు అంటే వాళ్ళే ఇదిగోనండి బుద్ధి కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు. అందుకే దానియేలు గ్రంథంలో కూడా ఏమంటున్నారు ఒక్కసారి మనం అందరం కూడా చూడగలిగితే 12వ అధ్యాయం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమున అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే బుద్ధిమంతులైతే ఏం చేస్తారంటే చెడు వైపుకు వెళ్లకుండా వారిని త్రిప్పుతారు. బుద్ధిమంతులైతే అగ్నిగుండం వైపు వెళ్లకుండా వారిని కాపాడతారు. కాబట్టి ఉగ్రత రాకముందే ఇదిగోనండి దానిలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవటమే దాన్ని ఏమంటారంటే దాన్ని బుద్ధి అంటారు. మళ్ళీ జ్ఞానం వేరు, అది కూడా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాము. బుద్ధి అవసరమా, జ్ఞానం అవసరమా, మనిషికి ఏది అవసరమో, ముందుగా ఏది అవసరం అన్నది, అసలు జ్ఞానం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, అది నెక్స్ట్ వీక్ మనము ఆలోచిద్దాము. కాబట్టి ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే, ఉగ్రతలో పడకుండా మనం ఉండాలి అంటే మనకు బుద్ధి కావాలి అంటున్నాడు. ఇక్కడ యోహాను గారు ఏదో ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవటమే దాన్ని ఏమంటున్నాడు అంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని మరి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే మరి ఇప్పుడు మనము మరి సంఘమునకు మరి ఎవరు ఇప్పుడు బుద్ధి చెప్పటం లేదా? ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక సంఘం ఉంది. మరి ఇంత సంఘములో ఎంతమంది సేవకులు బుద్ధి చెప్పటం లేదు మీరు ఆలోచించండి. ఎంతమంది సేవకులు బుద్ధి చెప్పటం లేదు మీరు ఆలోచించండి. ఎంతమంది సేవకులు బుద్ధి చెప్తున్నారో మరి అంతమంది మరి వాళ్ళ వాక్యాన్ని విన్న వీళ్ళు చెడు మార్గం వైపు వెళ్లకుండా ఎంతమంది బుద్ధిమంతులుగా బ్రతుకుతున్నారు మీరు ఆలోచించండి. ఎంతమంది సేవకులు మరి ఎన్ని చెబుతున్నామండి, ఎన్ని రకాలుగా చెబుతున్నామండి. తాగొద్దు అని చెబుతున్నామే మనం ఎన్ని చెప్పటం లేదు మీరు ఆలోచించండి. మనం నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, ఇదిగో ఒకరికి మేలు చేసే విధంగా మన జీవితాలు ఉండాలని ఎన్ని చెబుతున్నామే. ఎన్ని చెప్పినా ఇదిగో బుద్ధి లేకుండా బ్రతుకుతుంటే మరి ఆలోచించండి, మనం ఆలోచించాలి కదా. కాబట్టి ఏమంటున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో అందుకే ఏం రాయించాడంటే బైబిల్ గ్రంథంలో ఇదిగో ఆ బుద్ధి తెచ్చుకొని బాగుపడిన వారి జీవితాలు దేవుడు రాయించాడు, బుద్ధి లేక పాడైపోయిన వారి జీవితాలు కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒక కయ్యూనును మీరు ఆలోచించండి, ఒక కయ్యూను గురించి మీరు ఆలోచించండి, ఒక సంసోను గురించి మీరు ఆలోచించండి, ఒక గెహజీ గురించి మీరు ఆలోచించండి. అలాగే మీరు ఒక యేషావు గురించి బైబిల్లో ఎంతో మంది ఇదిగోనండి తిన్నని మార్గమును విడిచిపెట్టిన ఎంతో మంది వారి గురించి బైబిల్ గ్రంథంలో రాయించాడు. బాగుపడిన వారి జీవితాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు. బాగుపడిన వారి జీవితాలు, ఒక రాహాబు కానివ్వండి, ఒక వేశ్య అండి, ఒక రాహాబు యేసుక్రీస్తు వారి వంశావళిలో చోటు సంపాదించుకోలేదా? ఒక రూతు మోయాబీరాలు అలాంటి ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలో ఇదిగో చోటు సంపాదించుకోలేదా? కాబట్టి వాక్యము చదువుతున్న మనకు, వాక్యం వింటున్న మనకే ఏమి రావాలి అంటే బుద్ధి రావాలి. ఎందుకంటే ఆ బుద్ధి వస్తేనే రాబోతున్న ఉగ్రతను మనము తప్పించుకుంటాము. అందుకే ఏమంటున్నాడో ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 10వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 11వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. ఈ సంగతులు, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా వారికి పాత నిబంధనలో ఉన్న వారికి సంభవించి యుగాంతమందున్న మనకు 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 బుద్ధి కలుగుటకై రాయబడెను. మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. బైబిల్ గ్రంథములో జీవిత చరిత్రలు రాయబడ్డాయి. వారి జీవిత చరిత్రలు కనీసం చదువైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అని బైబిల్ గ్రంథములో చరిత్రలు రాయబడ్డాయి, జీవిత చరిత్రలు రాయబడ్డాయి. వాక్యము చదువుతున్న మనకు, వాక్యం వింటున్న మనకు బుద్ధి రాకపోతే ఎలా మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు లవోదికయ సంఘముతో అంటున్నాడు, నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను, నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. మరి ఎప్పుడు రావాలండి బుద్ధి? ఎప్పుడు రావాలి? ఇంతకీ అక్కడ రాబోతున్న ఉగ్రత అన్నాడు. అది మరలా పెద్ద అంశం అండి. అది దేవుని చిత్తం అయితే మన బైబిల్ స్టడీలోనే దాన్ని మనము ఆ రాబో ఉగ్రత ఏంటంటేనండి, అది క్రీస్తు శకం 70లో వచ్చిందండి. అది ఈ రోమా చక్రవర్తులు ఏం చేశారంటే యెరూషలేము మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని తగలబెట్టి చాలా భయంకరమైన వధ చేశారు. ఆ మందిరాన్ని కూలగొట్టేశారు. యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, ఏమని చెప్పారు? రాతి మీద రాయి ఉండకుండా ఈ మందిరం పడద్రోయబడును అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఆ ఉగ్రతే రాబోతున్న ఉగ్రత క్రీస్తు శకం 70లో సంభవించింది. అందుకేనండి ఆ ఉగ్రతలో బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ ఉగ్రతలో చిక్కుకోలేదు. అందరూ కూడా యెరూషలేమును ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయారు. అందుకే చెదిరిపోయిన యూదులకు పౌలు గారు పత్రికలు రాస్తున్నారు, చెదిరిపోయిన యూదులకు యూదా గారు పత్రిక రాస్తున్నారు. చెదిరిపోయారు, భక్తులందరూ చెదిరిపోయారు. ఎందుకంటే అపోస్తులందరూ కూడా అలర్ట్ చేశారు, పదండి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టండి, ఈ ప్రాంతం మీదకి పెద్ద ఉగ్రత రాబోతుంది, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయండి, వెళ్ళిపోండి అని. ఆ క్రీస్తు శకం 70 ఆ ఉగ్రత వచ్చే లోపు ఆ భక్తులందరూ కూడానండి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. భక్తిహీనులు, ఆ తర్వాత ఆ బోధన నమ్మని వాళ్ళు, బుద్ధి తెచ్చుకొనని వారు ఏం చేశారంటే ఆ ఉగ్రత పాలయ్యారు. కాబట్టి మనకు ఎప్పుడు బుద్ధి రావాలి అంటే, ఇది తప్పు, ఇది చేస్తే మనకు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అది అటువైపు వెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్త పడటమే అదే బుద్ధి అంటున్నాడు. ఆ రోజు వాళ్ళు యెరూషలేము ధ్వంసము నుండి ఆ రోజు వాళ్ళు కాపాడుకోవాలి. ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే మనకు కూడా చెబుతున్నాడు. మరి మనిషికి కూడా ఎప్పుడు బుద్ధి రావాలో మనం ఆలోచన చేయగలిగితే దయచేసి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి మనము చదువుకుందాం. 12. ఇక్కడ మనందరికీ తెలుసు, ఒక తండ్రికి 2 కుమారులు, మరి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు మనందరికీ తెలుసు. 12వ వచనంలో, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అంటే చిన్నవాడు అడిగాడు, ఆ తర్వాత ఇద్దరికి ఆస్తిని పంచిపెట్టాడు. ఆ తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దుర్వ్యాపారం అంటే అది మంచి వ్యాపారం కాదండి. అది దుర్వ్యాపారము వలన కొంతమంది దైవజనులు చెబుతూ ఉంటారు, మన క్రిస్టియన్స్ లోనే బార్ షాప్ ఓపెనింగ్కి అయ్యగారిని ప్రార్థన చేయమంటారు. అంటే అది ఏం వ్యాపారం? అది దుర్వ్యాపారం. అది ఇప్పుడు మంచి వ్యాపారం ఎన్నో ఉన్నాయి మరి భూమి మీద. ఒక వాటర్ బిజినెస్ కానివ్వండి, అలాగే ఒక టిఫిన్స్ కానివ్వండి, ఒక హోటల్ బిజినెస్ కానివ్వండి, అలాగే మీరు ఆలోచన చేయగలిగితే ఒక పాల బిజినెస్ కానివ్వండి, అది కల్తీయే. ఈరోజు పాలు ఈరోజు ఎంత రేటు ఉన్నాయని అన్ని కల్తీయే. మీరు ఆలోచించండి. ఒక హోటల్ బిజినెస్ కానివ్వండి, మంచి వ్యాపారం చేయండి.
మంచి వ్యాపారం చేయండి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనైతే ఏం చేస్తున్నారంటే కుక్కల వ్యాన్లు దొరుకుతున్నాయి. అక్కడ మరి బిర్యానీలో వాళ్ళు ఏం తింటున్నారు ఏమో కానీ మరి కుక్కల వ్యాన్లు దొరుకుతున్నాయి. కుక్కలను వధించి బిర్యానీలో కలుపుతున్నారు అని మరి మనం వింటున్నాము. మరి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం వీడియోల ద్వారా. కాబట్టి ఈ రోజు మనం చూడగలిగితేనండి, కల్తీ ఫుడ్ ఎక్కువగా దొరికే ప్రాంతం ఏంటంటే హైదరాబాద్. అది పాలల్లో కల్తీ, ఆ పాలల్లో వేసుకునే టీ పౌడర్లో కల్తీ, నూనెలో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ 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 అనేది ఈరోజు కల్తీని ప్రపంచం అలుముకుంది. కాబట్టి ఇక్కడ ఏం వ్యాపారం అంటే దుర్వ్యాపారము చేసి ఏం చేశాడంటే చెడ్డ వ్యాపారం చేసి తన ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకున్నాడు, పాడు చేసుకున్నాడండి. జల్సాలకు వ్యాపారము, జల్సాలకు వాటికి వీటికి వెళితే ఏమవుతుంది మీరు ఆలోచించండి. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత 14వ వచనము, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరేను. అక్కడ ఆయన ఎక్కడ ప్లేస్మెంట్ ఇచ్చాడంటే అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపేను. అసలే చేతిలో చిల్లి కావలేదంటే దేశంలో కరువు వచ్చింది. మీరు ఆలోచించండి. ఆ తర్వాతనండి మీరు ఆలోచన చేయగలిగితే పందులను కాచే పనిచ్చాడు. ఆకలి వేసండి ఆ పందుల పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడను గాని ఎవడును కనీసము పందుల పొట్టు కూడా దొరకలేదండి. తండ్రికి దూరం అయితే మీరు ఆలోచించండి. తండ్రి అంటే మీరు ఆలోచన చేయగలిగితే దేవునికి దూరం అయితేనండి మనిషి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చాలా మంది ఏదో మానేస్తున్నారు, అవసరం ఇష్టం ఉంటే వస్తారు, కష్టమైతే మానేస్తారు. ఏం గట్టిగా చెప్తే అయ్యగారు మంచోడు కాదంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక తండ్రికి దూరం అయితే, ఒక దేవుని ఇంటికి దూరం అయితే చూడండి పరిస్థితి. తండ్రి ఇల్లు అంటే దేవుని ఇల్లు. ఇప్పుడు తండ్రి ఇల్లు అంటే ఏంటండి? సంఘం అంటే దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లుకు దూరైన మనిషి పరిస్థితి చూడండి. కాబట్టి ఆయన ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, 17వ వచనం మనం చదవగలిగితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అంటే ఆ చిన్న కుమారునికి ఎప్పుడయ్యా బుద్ధి వచ్చిందంటే బ్రతికి ఉన్నప్పుడే బుద్ధి వచ్చిందండి. ఆయనకి ఎప్పుడు బుద్ధి వచ్చింది? బ్రతికి ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకున్నాడు. మంచివాడు. బతికి ఉన్నప్పుడు రావాలి బుద్ధి, రావాలి. బ్రతికి ఉన్నప్పుడు ఒక తప్పు చేయక ముందు మనకు బుద్ధి ఉండాలి. మనకు బుద్ధి ఉంటే ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడతాము. మనకు బుద్ధి లేకపోతే ఆ తప్పు మనం చేసేస్తాము. కాబట్టి ఒక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, బతికి ఉండగానే బుద్ధి తెచ్చుకున్నాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా బుద్ధి వస్తుంది అంటేనండి. చనిపోయిన తర్వాత కూడా బుద్ధి వస్తుంది. కొంతమందికి బతికున్నప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు, కొంతమందికి చనిపోయిన తర్వాత బుద్ధి వస్తుంది. ఎవరికంటే మీరు చూడగలిగితే అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 16వ అధ్యాయం 27వ వచనంలో ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసు. యథార్థ గాథ మనందరికీ తెలుసు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? బతికున్నప్పుడేమో భూమి మీద ధనవంతుడు, ఊదా రంగు వస్త్రములు ధరించుకొని, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము సుఖపడసాగేను అని మనం ప్రతి దినము సుఖమేనటండి. ప్రతి దినము విందులే, ప్రతి దినము పార్టీలే, ప్రతి దినము సంతోషమే. అంటే దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా ప్రతి దినము సుఖపడ్డాడు.
ఎంత సుఖపడినా ఎన్ని రోజులండి మీరు ఆలోచించండి, ఎన్ని రోజులు మన ఆయుష్ తీరగానే మనం వెళ్ళిపోవాలి. అక్కడ లాజరేమో ప్రతిదినము కష్టపడ్డాడు, ఈయనేమో ప్రతిదినము సుఖపడ్డాడు. ఇద్దరు చనిపోయారు, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు ఇదిగోనండి పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది ధనవంతునికి. అక్కడ అంటున్నాడు అయ్యా అలాగైతే అప్పుడు 27వ వచనంలో తండ్రి అబ్రహాముతో అంటున్నాడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అంటే ఎక్కడొచ్చింది ధనవంతునికి బుద్ధి అంటే, చచ్చిపోయిన తర్వాత పాతాళ గుండానికి వెళ్ళి అక్కడ కాలుతుంటే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి, 2 డ్యూటీలు ఉంటాయండి, ఏడవటం పండ్లు కొరకటం. అక్కడ వచ్చిందండి ఈ ధనవంతునికి బుద్ధి వచ్చి అక్కడ అంటున్నాడు, అయ్యా ఈ లాజర్ను పంపితే ఇదిగో నా 5 సహోదరులు వింటారు. కాబట్టి ఒక ఉగ్రతలోనికి వెళ్ళకముందే మనము తప్పించుకుంటే మనకు బుద్ధి ఉందని అర్థం. కాబట్టి ఉగ్రత అనేది, ఈ ఉగ్రత నుంచి మనం ఒకనాడు యెరూషలేములో క్రీస్తు శకం 70లో వచ్చిన ఆ యొక్క యెరూషలేము మీద జరిగిన ఆ దాడిని తప్పించుకోవాలి అంటే అదే యోహాను గారు చెప్పారు, అదే యేసుక్రీస్తు వారు 24వ అధ్యాయంలో మరి ఆయన మాట్లాడతారు, మనందరికీ తెలుసు. ఆయన అయ్యా నీ రాకడకు ఈ యుగాంతమునకు ఇదిగో సూచనలు ఏంటివని అడిగినప్పుడు ఆయన సూచనలు చెప్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు శకం 70లో భయంకరమైన ఇదిగోనండి దాడి జరిగింది. ఆ దాడి నుంచి భక్తులందరూ తప్పించుకొని ఇదిగోనండి యెరూషలేమును ఖాళీ చేసి అందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు మారిపోలేదండి, చెదిరిపోతూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే మీరు పత్రికలు చాలా చూడగలిగితే వారిని వారికి మరి రాస్తున్నానని మీరు పత్రికల్లో ఆ ముందు పేజీలో మరి మొదటి అధ్యాయంలో మీరు చూడగలిగితే చాలా మీరు పత్రికల్లో చెదిరిపోయిన వారికి అని మనం చదువుకుంటాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి మనకు బుద్ధి రావాలి. మనకు బుద్ధి ఉంటే రాబోతున్న ఉగ్రత ఏంటంటే కన్ను మూయగానే అగ్నిగుండం అనే ప్రమాదం ఉంది. అగ్నిగుండం అనే ప్రమాదమును తప్పించుకున్న వారే బుద్ధిమంతులు. అలా మనం అందరము కూడా బుద్ధిమంతుల జాబితాలో ఉండాలి. బుద్ధి చెప్పుచున్న దైవజనులను ఘనముగా ఎంచాలి. అలాగే మనం ఆలోచన చేయగలిగితేనండి మనము కూడా బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బుద్ధి అనేది మనల్ని ఉగ్రత నుంచి తప్పిస్తుంది. 2వ భాగాన్ని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక.